మోటో నుండి ఇలాంటి పవర్ఫుల్ గేమింగ్ మొబైల్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ మోటో ఎడ్జ్ 70 మ్యాక్స్ యొక్క స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ OnePlus 15R కి పోటీ ఇచ్చేలాగానే కనిపిస్తున్నాయి. ఈ మొబైల్ తీసుకొస్తారని నాకు ఒక ఐడియా ఉంది, బట్ ఇంత తొందరగా తీసుకొస్తారని మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఈ మొబైల్ లెనోవో లీజియన్ Y70 కి రీబ్రాండెడ్ వర్షన్. ఏంటి లెనోవో అని చెప్తుంది అని చెప్పి ఆశ్చర్యపోతున్నారా? ఈ మొబైల్ కి సంబంధించిన అన్ని స్పెసిఫికేషన్స్ తెలిస్తే డబల్ ఆశ్చర్యపోతారు. నాది గ్యారంటీ. వీడియో చివరి వరకు చూడండి. హలో గైస్, దిస్ ఇస్ ప్రియాంక. యు ఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం మోటో ఎడ్జ్ 70 మ్యాక్స్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది మోటో ఎడ్జ్ సిరీస్ లో వస్తున్న కొత్త మోడల్. ఈ మొబైల్ కి మ్యాక్స్ అని పేరు పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఈ మొబైల్ లో ఉండే ప్రతి డిపార్ట్మెంట్ కూడా మ్యాక్స్ లెవెల్లో ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. ఇంత ఎక్కువగా హైప్ ఇస్తున్నారు అంటే ఈ మొబైల్ లో ఏదో మ్యాజిక్ ఉంది అని మీకు కూడా అనిపిస్తుంది కదా. సో లేట్ చేయకుండా డిజైన్ బిల్డ్ క్వాలిటీతో వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే స్పెక్స్ అన్ని కూడా కొన్ని అఫీషియల్ గా రివీల్ అయ్యాయి, మరికొన్ని అన్అఫీషియల్ గా లీక్ అయ్యాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్ గా ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఇస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఎప్పుడు తీసుకొచ్చే లెదర్ ఫినిషింగ్ అయితే మిస్ చేయట్లేదు. ఇక కెమెరా డిజైన్ అంటారా, వీళ్ళు రొటీన్ గా తీసుకొచ్చే డిజైన్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. పెద్ద చేంజ్ అయితే కనిపించట్లేదు. మెటల్ ఫ్రేమ్ కి లెఫ్ట్ సైడ్ లో క్విక్ AI బటన్ కూడా ఇస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. IP69 వాటర్ రేటింగ్ తో వస్తుంది. మిలిటరీ 89 సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. NFC సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 7, బ్లూటూత్ 6.0 టెక్నాలజీతో వస్తుంది. అలాగే USB Type-C పోర్ట్ తోనే వస్తుంది. 224 గ్రామ్స్ వెయిట్ తో వస్తుంది. కాస్త మీకు బల్కీ ఫీల్ అయితే కలుగుతుండొచ్చు, ఎందుకంటే మొబైల్ లో పెద్ద బ్యాటరీ ఇస్తున్నారు అండ్ మొబైల్ సైజ్ కూడా పెద్దదే కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం. అండ్ 8mm థిక్నెస్ తో వస్తుంది. ఇదే మొబైల్ ని చైనాలో లెనోవో లీజియన్ Y70 అనే పేరుతో తీసుకొచ్చారు. ఈ రెండు మొబైల్స్ ని సైడ్ బై సైడ్ వేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. రెండు కూడా సేమ్ డిజైన్ అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ లెనోవో వాళ్ళు లీజియన్ అని పెద్దగా బ్యాక్ సైడ్ అయితే రాస్తారు. అదొక్కటి ఇక్కడ మిస్ అవుతుంది. మిగతా డిజైన్ అంతా కూడా సేమ్ ఉంటుంది. యాక్చువల్లీ మోటో నుంచి ఈ మొబైల్ వస్తుంది అని చెప్పేసి ఏ యూట్యూబర్ అయినా చెప్తారు, కానీ ఇది లెనోవో రీబ్రాండెడ్ వర్షన్ అని, అలాగే ఏ మొబైల్ కి కాంపిటీషన్ గా ఈ మొబైల్ తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు కూడా చెప్పారు. ఈ మొబైల్ ని నేను July 14 పెడుతున్నాను. July 15 ఈ మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. సో మీకు అందరికీ తెలిసిందే కదా. పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరికి కూడా ఫ్రీగా రివ్యూ నోట్స్ ఇస్తారు. మొబైల్ స్పెక్స్ చెప్తారు, లేదంటే హ్యాండ్ ఫీల్ ఎలా ఉంది ఇలాంటివి చెప్తారు తప్ప ఇది లెనోవో బ్రాండ్ కి రీబ్రాండెడ్ వర్షన్ అని మాత్రం ఎవ్వరు చెప్పరు. ఎవరన్నా చెప్తే గనక ఆ యూట్యూబర్ పేరు కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకు ఇంత డీటెయిల్ గా చెప్తున్నాను అంటే ఇది మనం మోటో అనుకుంటాము, కానీ ఇది లెనోవో. మోటో స్టాండర్డ్స్ వేరు, అలాగే లెనోవో స్టాండర్డ్స్ గురించి మనందరికీ తెలిసిందే. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హై పాయింట్స్ ఉంటే మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. ఈ మొబైల్ లో 6.82 ఇంచెస్ కి సంబంధించిన 2K రిజల్యూషన్ తో LTPO AMOLED ప్యానెల్ అయితే వాడుతున్నారు. 144Hz రిఫ్రెష్ అయితే వస్తుంది. 7000 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ టచ్ శాంపిల్ రేట్ కూడా ఎక్కువగానే ఉంది. సో OTT కంటెంట్ లో మూవీ చూసినప్పుడు కానీ, లేదంటే నెట్ఫ్లిక్స్ లో మూవీ చూసినప్పుడు కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. ఎందుకంటే దీంట్లో డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే సౌండ్ క్వాలిటీ పరంగా డాల్బీ అట్మాస్ కూడా ఉంది. సో మీకు చూస్తున్నప్పుడు మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే మోటోలో ఇప్పటివరకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే తోనే మొబైల్స్ వస్తూ ఉంటాయి, ఫ్లాట్ డిస్ప్లే తో మొబైల్స్ ఉండవు. సో మాకు అందుకోసమే మోటో మొబైల్స్ నచ్చవు అని అనుకుంటూ ఉంటారు కదా. సో మీకోసమే మోటో వాళ్ళు ఫ్లాట్ డిస్ప్లే తో మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. సన్లైట్ విజిబిలిటీ లో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. డిస్ప్లే విషయంలో మాత్రం 2K రిజల్యూషన్ అలాగే LTPO ప్యానెల్ ఇవ్వడం వల్ల మ్యాక్స్ లెవెల్లో కనిపిస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. 3 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5 అల్ట్రా ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది. UFS 4.1 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 తోటి మోటో వాళ్ళ Halo AI తోనే వస్తుంది. అండ్ AI ఫీచర్స్ అయితే వీళ్ళు బాగా హైలైట్ చేస్తున్నారు. ఒక విషయం ఏంటంటే ఈ మొబైల్ 3 మిలియన్స్ పైన Antutu స్కోర్ చేసిందని కూడా హైలైట్ చేస్తున్నారు. BGMI గేమ్ ని 120 FPS లో హ్యాండిల్ చేస్తుంది అని, 5500 వేపర్ కూలింగ్ ఛాంబర్ తో రావడం వల్ల హీట్ ని కూడా కంట్రోల్ చేస్తుందని వీళ్ళైతే చెప్పుకుంటున్నారు. ఇదే ప్రైస్ రేంజ్ లో ఉన్న OnePlus 15R లో కూడా గేమ్ మోడ్ ఉండడం వల్ల 165 FPS వరకు కూడా గేమ్ అనేది వెళ్తుంది. Echo 15R లో కూడా 144 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. దాంట్లో ఇంకా అడిషనల్ గా Q2 చిప్, Q3 చిప్ ఉంటుంది కదా. అలా చూసుకుంటే మోటో వాళ్ళు కాస్త వెనుకబడినట్టుగా అనిపించింది. మరి మోటో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలీదు. మామూలుగా అయితే మోటో మొబైల్స్ లో ఎప్పుడు కూడా గేమింగ్ ని హైలైట్ చేస్తూ మొబైల్స్ ని తీసుకురాలేదు. BGMI గేమ్ ఎప్పుడైనా కూడా వాళ్ళ మొబైల్స్ లో 60 FPS 90 FPS లో ఆడుకోవచ్చు అని మాత్రమే చెప్పేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం 120 FPS లో మొబైల్ ని హ్యాండిల్ చేయగలుగుతుందని
వాళ్ళైతే హైలైట్ చేసుకుంటున్నారు. సో గేమింగ్ కోసం అయితే మోటో మొబైల్ అంటే కాస్త ఆలోచించాలి. బట్ ఒకే మొబైల్ ని లాంగ్ టర్మ్ లో యూజ్ చేశాను అనుకుంటే ఈ ప్రాసెసర్ అయితే చాలా బాగుంటుంది. కానీ మోటో ఆప్టిమైజేషన్ లేదంటే అప్డేట్ చేసినప్పుడు ఇష్యూస్ రాకపోతే ఇంకా బాగుంటుంది. అయితే లెనోవో లీజియన్ Y70 మొబైల్ యొక్క రివ్యూ చేసినప్పుడు గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉందని నాకు అనిపించింది. అదే ప్రాసెసర్ ఆప్టిమైజేషన్ ని ఇక్కడ కూడా మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది. కెమెరా విషయంలో ఎక్కువగా హోప్స్ అయితే పెట్టుకోకండి. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాస్ ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50 MP, అది కూడా సోనీ LVT 710 సెన్సార్ అయితే వాడుతున్నారు. OIS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మాక్సిమం 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ ఉంటుంది. డే టైమ్ లో బాగానే పర్ఫార్మెన్స్ చేసినా కూడా నైట్ టైమ్ లో ఫోటోస్ మాత్రం కాస్త సాఫ్ట్ గా వస్తాయి. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా ఇస్తున్నారు. ఫ్రంట్ కెమెరా ఇంకా అల్ట్రా వైడ్ కెమెరా నుంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ చేయగలిగితే మెయిన్ కెమెరా మాత్రం మంచి పర్ఫార్మెన్స్ అయితే చేయగలుగుతుంది. ఒకవేళ ఈ మొబైల్ ని 55,000 రూపాయల బడ్జెట్ లో తీసుకొస్తే ఈ మొబైల్ కన్నా మోటో సిగ్నేచర్ మొబైల్ చాలా బెటర్ కదా. ఎందుకంటే దాంట్లో ఫ్లాగ్షిప్ కెమెరాస్ ఉంటాయి అండ్ ప్రాసెసర్ కూడా రెండిట్లో సేమ్ ఇస్తున్నారు. నా గీస్ ప్రకారంగా ఈ మొబైల్ కి 50,000 అయితే పెట్టరు, 50,000 లోపే తీసుకొస్తారు అనుకుంటున్నాను. చూడాలి. ఇంకా ఇదొక గేమింగ్ సెంట్రిక్ గా తీసుకొస్తున్న మొబైల్ కాబట్టి కెమెరాస్ అయితే యావరేజ్ గానే ఉంటాయి. మళ్ళీ మీరు వచ్చి కెమెరాస్ ఇంకాస్త బెటర్ గా ఇచ్చుంటే బాగుండేది అంటే మాత్రం ఎవ్వరు ఏం చేయలేరు. ఒకవేళ ఈ మొబైల్లో బెటర్ కెమెరాస్ ఇచ్చుంటే మోటో సిగ్నేచర్ మొబైల్ కి పెద్ద కష్టమే వచ్చేది. ఇప్పుడు ప్రైజెస్ పెరుగుతున్న సిచ్యువేషన్ లో అన్ని బ్రాండ్స్ పరిస్థితి కూడా ఇదే అయిపోయింది. మొబైల్ ఫస్ట్ లుక్ చూస్తుంటే అక్కడ నాకు టెలిఫోటో లెన్స్ కెమెరా ఇస్తున్నట్లుగా అయితే కనిపించట్లేదు. ఈ మొబైల్ లో టెలిఫోటో లెన్స్ కెమెరా ఇస్తున్నారని మాత్రం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. కెమెరాస్ లో మాత్రం మ్యాక్స్ కనిపించట్లేదు, యావరేజ్ గానే కనిపిస్తుంది. మీకు కూడా ఈ మొబైల్ లో పెద్ద బ్యాటరీ ఇస్తున్నారు. 7100 mAh బ్యాటరీతో పాటు 90 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేసింది. బాక్స్ లోనే ప్రొవైడ్ చేశారు. అలాగే 25 వాట్ మ్యాగ్నెటిక్ వైర్లెస్ చార్జర్ కూడా ఉంటుంది. ఐఫోన్స్ తర్వాత వైర్లెస్ ఛార్జింగ్ కోసం ఇన్బిల్ట్ మ్యాగ్నెట్ తో వస్తున్న మొబైల్ ఇదే అనుకుంటా. గూగుల్ పిక్సెల్ మొబైల్ లో కూడా వచ్చినట్టుగా నాకైతే ఐడియా ఉంది. మీకు ఇంకేమన్నా మొబైల్ లో వచ్చినట్టుగా ఐడియా ఉంటే కమెంట్ చేయండి. ఇలాగూ 7100 mAh బ్యాటరీ ఇస్తున్నారు కాబట్టి నార్మల్ యూజర్స్ ఈ మొబైల్ యూజ్ చేశారనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా తప్పకుండా వస్తుంది. లేదు నేను గేమ్స్ ఆడతాను, అది కూడా 120 FPS లో గేమ్స్ ఆడతాను అనుకుంటే ఒక 6 to 7 అవర్స్ అలా మాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైస్ విషయానికి వస్తే లీక్స్ ప్రకారంగా 55,000 అని అంటున్నారు. అదే 55,000 రూపీస్ బడ్జెట్ లో ఈ మొబైల్ తీసుకొస్తే మోటో సిగ్నేచర్ మొబైల్ లో ఉంటుంది కదా, అది ఇంకాస్త ఫ్లాగ్షిప్ మొబైల్ అవుతుంది. సరే పోనీ 45,000 రూపీస్ బడ్జెట్ లో తీసుకొస్తారు అనుకుంటే అక్కడ మోటో ఎడ్జ్ 70 Pro Max ఉంటుంది. అదొక మంచి కెమెరా మొబైల్. ఇది ఎలాగో గేమింగ్ మొబైల్ కాబట్టి అలాగే ఫ్లాగ్షిప్ మొబైల్ ని టచ్ చేయొద్దు కాబట్టి నేను అనుకుంటుంది ఏంటంటే 50,000 రూపాయల బడ్జెట్ లోపే వస్తుంది అని, అది కూడా కార్డ్ ఆఫర్స్ తోటి. ఈ మొబైల్ 50,000 రూపాయల బడ్జెట్ లో వస్తే గనుక స్పెక్స్ పరంగా OnePlus 15R కి పోటీ అయితే తప్పకుండా ఇస్తుంది. OS పరంగా కానివ్వండి, టైమ్లీ అప్డేట్స్ పరంగా కానివ్వండి, OnePlus ఇక్కడ బెటర్ గా ఉంటుంది. అండ్ గేమింగ్ పరంగా కూడా OnePlus కాస్త బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే మోటో మొబైల్స్ లో ఇప్పటివరకు గేమింగ్ మొబైల్స్ తీసుకురాలేదు. ఫస్ట్ టైం గేమింగ్ మొబైల్ తీసుకొస్తున్నారు కాబట్టి స్ట్రగుల్ అవడం పక్కా. ఓవరాల్ గా మొబైల్ డిపార్ట్మెంట్ లో ఇస్తున్న ఓన్లీ కెమెరాస్ తప్ప మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మ్యాక్స్ లాగానే కనిపిస్తున్నాయి. ఈ మొబైల్ ఇచ్చిన స్పెక్స్ అన్ని కూడా ఇక్కడ వేస్తున్నాను. ఏ ప్రైస్ లో వస్తే బెటర్ అంటారో కమెంట్ లో చెప్పండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వాలిడ్ అనిపిస్తే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ పాయింట్స్ ఉంటే మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. యూట్యూబ్ కొత్త వాళ్ళకి మన ఛానల్ ని రికమెండ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటాను మరి. బై బై. జై హింద్.